ఈ రోజు భారతదేశ రక్షణ శాఖ మరో ఘనత సాధించింది. ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి అగ్ని ప్రైమ్ మిసైల్ విజయవంతంగా ప్రయోగించింది. అగ్ని మిసైల్ను ప్రయోగించడం కొత్తేం కాదు, కానీ తొలిసారి రైలు పైనుంచి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించే సామర్థ్యాన్ని పరీక్షించింది. రైల్ ఆధారిత మొబైల్ లాంచర్ ద్వారా అధునాతన బాలిస్టిక్ మిసైల్ను ప్రయోగించి భారతదేశ రక్షణ సామర్థ్యాన్ని కొత్త శిఖరాలను అందుకుంది. ఈ విషయాన్ని డిఆర్డీఓ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. అగ్ని ప్రైమ్ మిసైల్ అనేది భారతదేశ రక్షణ సాంకేతికతలో ఒక మైలురాయి. 2000 కిలోమీటర్ల పరిధి అణు సామర్థ్యమున్న ఈ మిసైల్లో రింగ్ లేజర్ గైరో ఆధారిత ఇనర్షియల్ నావిగేషన్, మైక్రో ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్లు అమర్చారు. దీంతో పాటు జీపీఎస్, నావిక్ శాటిలైట్ నావిగేషన్లకు కూడా దీన్ని వాడుకునే ఆప్షన్ ఉంది. ఇక ఈ మిసైల్ కు ఉన్న కెనిస్టర్ డిజైన్ కారణంగా తేలిగ్గా ఎక్కడికైనా రవాణా చేసి భద్రపరచవచ్చు. ఇది లాంచింగ్ కు అవసరమైన సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ మిసైల్ ఇప్పటికే పలు టెస్టుల్లో దీని సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఈ అగ్ని ప్రైమ్ మిసైల్ ను అతి తక్కువ సమయంలో అవసరమైన చోటుకు తరలించి ప్రయోగించేలా రైలు ఆధారిత మొబైల్ లాంచింగ్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన రైల్ బేస్డ్ మొబైల్ లాంచర్ నుంచి తొలిసారి క్షిపణి ప్రయోగం చేపట్టారు. రైల్ నెట్వర్క్ సాయంతో ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా దేశంలో ఎక్కడికైనా వేగంగా తరలించి తక్కువ రియాక్షన్ టైంలో శత్రువు కంటపడకుండా ప్రయోగించవచ్చు అని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ దీన్ని అభివృద్ధి చేశాయి. ఈ ప్రయోగ పరీక్ష విజయవంతం అవడం భారతదేశ స్వదేశీ సాంకేతికతలో ఒక మైలురాయి. ఇది ఆత్మనిర్భర్ భారత్ విజన్ కి ఒక సజీవ సాక్ష్యం. 1980లో అగ్ని సిరీస్ ప్రారంభమైనప్పటి నుండి భారతదేశం తన బాలిస్టిక్ మిసైల్ సామర్థ్యాన్ని నిరంతరం అభివృద్ధి చేస్తూ వచ్చింది. అగ్ని 1 నుండి అగ్ని 5 వరకు, ఇప్పుడు అగ్ని ప్రైమ్ వరకు ఈ సిరీస్ భారత రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసింది. ఈ పురోగతులు భారతదేశ న్యూక్లియర్ డిటరెన్స్ విధానాన్ని బలపరిచాయి. ఇది శాంతి కోసం శక్తిని ఉపయోగించే భారతదేశ నిబద్ధతను చాటుతుంది.